మొట్టమొదటిగా యవనస్తురాలకి చెప్పదలుచుకుంది ఏంటిదంటే, బి ఎ ఛాలెంజ్. ఒక సవాల్కరమైన యవనస్తురాలుగా, ఒక స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే అది దేవుడు తగిన సమయంలో మీకు తగిన రీతిగా చక్కటి భర్తనిస్తాడండి. సవాల్కరమైన బి ఎ ఛాలెంజ్ అంటే ఏంటి? చాలా మంది ఎవరైనా వచ్చి నేను ప్రేమిస్తున్నాను అంటే, ఎవరైనా వచ్చి ఎవరు పడితే వాళ్ళు, ఆఫీస్ లో ఎవరో, ఇంటి చుట్టుపక్కల ఎవరో వచ్చి నేను ప్రేమిస్తున్నాను అంటే చాలు గుండె జారిపోతుందంట. ఏంటండి అట్లా ఉన్నారా చాలా మంది యవనస్తురాలు? అంటే నన్నుగాక ప్రేమించాడు, నన్ను నేనే ప్రేమించలేకపోతున్నాను, ఎవరో నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా హృదయం అంతా ఆయన కోసమే. అట్లా అంత ఈజీగా మీ హృదయాన్ని ఇచ్చేసేవారు ఉంటే ఏ పురుషుడు కూడా మిమ్మల్ని గౌరవించరండి. చెప్తున్నాను వినండి. నో మ్యాన్ విల్ రెస్పెక్ట్. మెన్ వాంట్ ఛాలెంజెస్. డూ యు అగ్రీ? సవాల్కరమైన అంటే అంత ఈజీగా మీరు దొరుకుతున్నారంటే ఇంతేనా? ఈ ఒక్క మాట చెప్తే అయిపోయిందా? ఈ ఒక్క పువ్వు ఇస్తే పడిపోయిందా? ఈ 3 నెలలు తన వెనకాల పడితే పడిపోయిందా? ఇంత ఈజీగా వచ్చేసిందా? అయితే అంత ఈజీగా పోగొట్టుకుంటారు, జాగ్రత్త. సో బి అ ఛాలెంజ్. డోంట్ బి సో ఈజీ టు గెట్. దే షుడ్ కమ్ టు గాడ్ టు గెట్ యూ. ఆమెన్. వాళ్ళకి ఎలాగా మీరు దొరకాలి అని అంటే, దేవుని సన్నిధికి వచ్చి, ఓహో తను భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి నేను దేవుని వెతికితే దేవుడు తగిన భార్యని నాకు ఇస్తాడు అని ఆ రీతిగా రావాలి. కానీ ఎవరో వచ్చి మీకు చెప్పినంత మాత్రాన మీరు అంత ఈజీగా పడిపోతున్నట్లయితే అంత ఈజీగా కూలిపోతుంది కూడా ఆ సంబంధమో ఆ వివాహమో ఏంటో మరి.